ఒక్క నిమిషం ఆగండి మేడం. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నన్నెవరు తీసుకొచ్చారు? మీ ఆయన మేడం. ఏది ఏమైనా ఆ అమ్మాయికి హెడ్ ఇంజూర్ వల్ల ఎలాంటి షాకింగ్ న్యూస్ చెప్పొద్దు. తనని హర్ట్ చేయొద్దు. మన ఇంటికి వెళ్దాం. నేను చెప్పినట్టుగా చాలా నిష్ఠతో వ్రతం నీలాభిషేకం చేశావని నాకు అర్థమైంది. నీ గురించి, నీ భర్త గురించి నా మందిరంలో పూర్ణాభిషేకం చేశాను. అఖండ జ్యోతి నీ పక్షాన అద్భుతంగా వెలిగింది. కానీ ఆగారేంటి స్వామి? మీరు ఆ అభిషేకం చేసుండకపోతే పెద్ద ప్రమాదమే ఎదురయ్యేది. ఇప్పుడు ప్రాణగండం ఏం లేదు అని నాకు వాక్కొచ్చింది. అది చాలు స్వామి, మంచి వార్త చెప్పారు. ఆయనకు ప్రాణగండమే తప్పింది అంటే ఆ తర్వాత రాబోయే అన్ని గండాలైనా నీకవంత కష్టమేమీ కావు. ఇక్కడ మన చేతుల్లో ఏమీ ఉండదు. ప్రమాదం రాబోతుందని ముందే తెలియడం వల్ల దాని దారి మళ్లించడం కోసమే మనం చేసే ఇలాంటి పూజలు, పునస్కారాలు. అంతే తప్ప దోష పరిహారం పూర్తిగా నివృత్తి అవ్వదు. కారణం, కర్మను ఎవరూ తప్పించుకోలేరు. అది అనుభవిస్తేనే పోతుంది. సాక్షాత్తు మీరు దేవుళ్ళ వచ్చి నాకు చాలా మేలు చేశారు స్వామి. చూడమ్మా, నేను మీ ఆయనకి ఒక తాయెత్తిస్తాను. అది ఆయన చేతికి కట్టు. అలాగే. స్వామి, ఆయన ఇంట్లో లేరు. నాకు ఆ విషయం తెలుసమ్మా. వచ్చాక కట్టు. ఎందుకు కట్టమన్నానో అప్పుడు నీకు అర్థమవుతుంది. నరదిష్టికి నల్లరాళ్ళు కూడా కరిగిపోతాయి అంటారు. ఆయన వచ్చాక మొదటిగా ఆయన చేత్తో ఒక చెంచాడు పాయసం తిని ఆయన ఆశీర్వాదం తీసుకో. అప్పుడే నీ దీక్ష పూర్తిగా ముగిసినట్టు. అలాగే స్వామి, అలాగే చేస్తాను. మంచిది, నేను వస్తానమ్మా. దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. హర హర మహాదేవ శంభో శంకర.